అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా ఒక వీడియో వచ్చింది. ఆ! AA 22 మరి హ్మ్. మీకు ఎలా అనిపించింది? చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది ఆ అప్డేట్ రాంగానే. ఎందుకంటే 'పుష్ప' లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్ అనేది ఓకే. ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అటెన్షన్ అయితే గ్రాబ్ చేసింది కన్ఫర్మ్‌గా. సో మరి ఈ మూవీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఎలా ఉండబోతుందంటారు ఈ మూవీ? ఈ మూవీ మేబీ ఆ ట్రైలర్ అంతా రిలీజ్ అయిన తర్వాత వన్ ఫ్రైడే విల్ డిసైడ్. అంటే ఎవ్రీవన్ విల్ డిసైడ్. ఒక ఫ్రైడే తర్వాత ఆ సినిమా ఎలా ఎలా ఉండబోతుందని మనం డిసైడ్ చేయొచ్చు. బట్ ఏంటంటే అట్లీ అండ్ అల్లు అర్జున్ కాంబో కాబట్టి డెఫినెట్లీ బాగా ఉంటది అనుకుంటున్నా. అంటే బాగా అంటే ఒక 100 క్రోర్స్ అలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మరి ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళతో వర్క్ చేస్తున్నారు కదా! ఇదేమన్నా సూపర్ హీరో మూవీ కావచ్చా? అంటే ఛాన్స్ ఉంది. మేబీ మే నాట్ బి ఛాన్స్ ఉండొచ్చు. సో మరి మొత్తం మన హాలీవుడ్ లో మార్వెల్స్ వర్క్ చేసిన ఆ టీమ్ తో వర్క్ చేస్తున్నారు కదా. హ్మ్. సో మరి అల్లు అర్జున్ గారి ఫేస్ కూడా స్కాన్ చేయడం జరిగింది, ఒక మాస్క్ హ్మ్. క్రియేట్ చేయడం జరిగింది. అవును. సో తెలుగులో ఒక సూపర్ హీరో రాబోతున్నారంటారు. తప్పకుండా. అంటే సో తెలుగు ఇండస్ట్రీ అనే ఇప్పుడిప్పుడే ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం మొదలుపెట్టింది. సో ఎప్పటి నుంచి అంటే 'బాహుబలి' తర్వాత నుంచి తెలుగు ఇండస్ట్రీలో మంచి మంచి ఎక్స్‌పెరిమెంట్స్ వస్తున్నాయి. సో ఇవి ఇలానే కంటిన్యూ అవ్వాలి. బట్ అల్లు అర్జున్ కూడా 'పుష్ప' లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఇటువంటి డేర్ స్టెప్ తీసుకోవడం అనేది, ఇటువంటి ఎక్స్‌పెరిమెంట్ చేయడం అనేది అది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. సో ఎందుకంటే అంత పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఎవరైనా కొంచెం సేఫ్ జోన్‌లో ఉండాలనుకుంటారు. మనం కమర్షియల్ మూవీస్ చేసుకుందాం, ఇంకా ఆ సేఫ్ జోన్‌లో ఉందాం అనుకుంటారు. బట్ ధైర్యం చేసి ఇలాంటి డేర్ స్టెప్ వేయడం అనేది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. మరి పుష్ప అంటే నేషనల్ అంటారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా అవుతుంది కదా. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ కూడా అవుతుంది. చాలా బాగుందన్న. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అన్ని ఎక్స్పెక్ట్ చేసి అన్నిటికీ మించిపోయి ఉన్నది. సినిమా అయితే చాలా బాగుంది, బాగుంటుంది. బాగుంటుంది. అట్లీ గారు కదా, అట్లీ గారు అంటేనే ఒకప్పుడు షేక్ చేపించారు తమిళ ఇండస్ట్రీని. ఆయన 5 మూవీస్ తోని మరి 6 కూడా మొత్తం ఇండియానే షేక్ చేపిస్తాడు ఆయన. సో మరి స్టోరీ ఏమైనా అర్థమైందా మీకు? అంటే ఏ జోనర్ లో ఉండబోతుంది అని చెప్పేసి. అవతార్ని కొట్టే మూవీ ఇప్పుడు వచ్చి రాలేదు ఇంకా. అవతార్ని కొడుతుంది ఈ మూవీ, అంత బాగుంటుంది షూర్ గా. సో మరి అల్లు అర్జున్ గారు ఏమైనా సూపర్ హీరో క్యారెక్టర్ ఏమైనా చేయబోతున్నారా? ఆయన చూడొచ్చు మనం, ఈ ఫేస్ ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా, తీసుకున్నారు. నాకు తెలిసి అల్లు అర్జున్ గారు మరి మట్టి అయితే ఎక్కుతారు ఈ సినిమాతో. ఈ సినిమాతో ఇంకా బాక్స్ ఆఫీస్ తో అయితే కొడతారు. రీసెంట్ గా ఆయన బర్త్డే సందర్భంగా ఇదైతే వచ్చింది, మాకైతే బాగా నచ్చింది. మరి అల్లు అర్జున్ గారు ఈసారి ఒక మంచి జోనర్స్ మూవీ చేస్తారు. ఇంకా దానికి కూడా సన్ ప్రొడక్షన్స్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద మూవీస్ చేశారు. రజనీకాంత్ గారి, అదే విజయ్ గారి, చాలా మంది. కానీ ఓవరాల్ గా ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా మరోసారి కాలర్ ఎగరేసుకుని చెప్పుకునే మూవీ అయితే ఇది షూర్ గా. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరో టాలీవుడ్ సినిమా హాలీవుడ్ సినిమాకి వెళ్తుంది. నిజంగా చాలా ఆనందంగా ఉందండి. అది అట్లీ గారు, అల్లు అర్జున్ గారి సినిమా. అది ఇప్పటి వరకు మనం పాన్ ఇండియా సినిమా అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కాదు, ఇంటర్నేషనల్ సినిమా ఒక రాబోతుంది. అట్లీ గారికి అలాగే అల్లు అర్జున్ గారికి ముందుగానే కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలకి వన్నె తెస్తున్నటువంటి మీరు దిగ్విజయంగా మంచి సినిమాని అందిస్తారు కూడా. మీరు ఖచ్చితంగా మన తెలుగు వారికి అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి అల్లు అర్జున్ గారు ఈ మూవీలో ఒక సూపర్ హీరో క్యారెక్టర్ చేయబోతున్నారన్న టాక్ నడుస్తుంది. అవునవును, తెలుగులో ఇంతవరకు రాలేదు కదా. ఖచ్చితంగా సూపర్ హీరో సినిమాలాగే ఉంది ఇది. బ్రహ్మాండంగా సూపర్ డూపర్ హిట్, ఇంటర్నేషనల్ హిట్ అవుతుంది. ఇది ఇంటర్నేషనల్ సినిమా కాబట్టి అల్లు అర్జున్ గారు ఇంకో మెట్టు ఎక్కే దిశగా ఈ సినిమా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మరి అల్లు అర్జున్ గారు పుష్పలో చెప్పినట్లుగానే పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనుకోవచ్చు. అదే నిజమైంది కదా. ఇప్పుడు మనం పలికే వాక్కు వేదవాక్కు అంటారు. ఇప్పుడు తదాస్తు దేవతలు ఉంటారు, మనం ఏం మాట్లాడినా అని చెప్పి అంటుంటారు కదా. ఆయన మాట్లాడింది సదాస్తు అని ఏ దేవుడైనా అన్నాడేమో, అందుకని ఇంటర్నేషనల్ మూవీకి వెళ్ళిపోయాడు ఆయన. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటి ప్రపంచం మొత్తం మీద వినబడుతుంది అంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. తెలుగు వాళ్ళు అని గుర్తించేలా ఈ సినిమా ఎవరిది రాని ఎవడైనా ఒకప్ చేస్తాడు. ఒకప్ చెప్పినప్పుడు తెలుగు మాత్రం ముందు వస్తుంది. ఇది తెలుగు వాళ్ళు తీసిన సినిమా అని. ఇండియా అని ఫస్ట్ వచ్చిన తర్వాత తెలుగు అనుభూతి మన తెలుగు మీద కూడా ఫోకస్ పెడతారు. ఎందుకంటే పెద్ద పెద్ద క్రికెటర్లే తెలుగు అంటే చాలా ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ సినిమా సెన్సేషనల్ సినిమా అవుతుంది.
గొప్ప సినిమా అవుతుంది. ఈ సినిమా మన తెలుగు జాతికే మంచి పేరు తెస్తుందని నేను అనుకుంటున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే సుకుమార్ తర్వాత మన పుష్ప చేసి మంచి ఒక పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నాడు. అంటే నెక్స్ట్ చాలా మంది అనుకున్నారు నెక్స్ట్ ఏ డైరెక్టర్ తోటి చేస్తాడు అని చాలా కన్ఫ్యూజ్ ఉండే. అంటే చాలా మంది త్రివిక్రమ్ అదొక మైథాలజీ మూవీ ఆ టైప్ అని చాలా మంది అనుకున్నారు. బట్ ఎట్లా అంటే అట్లీ తోటి కన్ఫర్మ్ అయిన వాళ్ళు చాలా మంది ఫ్యాన్స్ కూడా సంతోషపడారు అన్నట్టు. అలా ఈసారి ఎట్లాంటి మూవీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక మంచి హాలీవుడ్ రేంజ్ లో అనిపిస్తుంది అన్నట్టు. అంటే మన అవతార్ అలాంటి మూవీస్ కి విఎఫ్ఎక్స్ చేసిన వాళ్ళు ఈ స్టోరీ వాళ్ళే చెప్తున్నారు అన్నట్టు. స్టోరీ చాలా బాగుంది, ఇలాంటి స్టోరీ మేము ఎప్పుడు వినలేదని వాళ్ళే చెప్తున్నారు అన్నట్టు. అంత పెద్ద విఎఫ్ఎక్స్ వాళ్ళే చెప్తున్నారు అంటే సరే మూవీ ఒక మంచి భారీ రేంజ్ లో మంచి పెద్ద ఇండస్ట్రీ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళే షాక్ అవుతున్నారు, ఏంటి స్క్రిప్ట్ ఏంటి ఎప్పుడు వినలేదు మేము చాలా అంటే. మరి ఈ రేంజ్ తో మరి సో ఈ దెబ్బతో అల్లు అర్జున్ ఇంకా హాలీవుడ్ రేంజ్ వెళ్ళిపోతాడంటారా? పక్కా డెఫినెట్లీ వెళ్ళిపోతాడు. ఆల్రెడీ ఇప్పుడు మన పుష్పతోడు ఒక మంచి ఇమేజ్ తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మన ప్రభాస్ చూసాం. వెళ్ళంటే ప్రభాస్ బాహుబలి తర్వాత అంటే కరెక్ట్ స్టోరీస్ ఎన్నుకోలే. సాహో, రాధేశం, ఆదిపురుష్ అలా డిజాస్టర్ అలా ఫ్లాప్స్ అయినాయి కదా. బట్ అల్లు అర్జున్ ఎట్లా అంటే చూసి అడిగేస్తున్నారు అన్నట్టు. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఉన్న ఇమేజ్ డౌన్ కాకుండా మనం వెళ్ళేది స్టెప్ బై స్టెప్ ఇంకా ఎదగాలి అన్నట్టు అలా స్టోరీస్ ఎంచుకుంటున్నాడు అన్నట్టు. ఓకే, మొన్నే పెద్ద ఒక రిలీజ్ అయింది కదా, దాంతో పోల్చుకుంటే కాస్త బజ్ అనేది తక్కువ క్రియేట్ చేస్తుంది, దేనికంటారు? అంటే ఇప్పుడు అది వేరే జోనర్ ఇది వేరే జోనర్ కదా. అంటే దేని బస్ దానికి ఉంటది అన్నట్టు అలా. సో మరి అల్లు అర్జున్ గారు ఈసారి మన సూపర్ హీరో క్యారెక్టర్ ఏమన్నా చేయబోతున్నారని అనుకోవచ్చు? అంటే టాక్ అయితే అదే అనిపిస్తుంది. ఎట్లా అంటే సూపర్ మ్యాన్ టైప్ అనిపిస్తుంది. అంటే క్రిష్ 3 మూవీ చూస్తాం కదా, అందులో అలా అనిపిస్తుంది అన్నట్టు. అంటే నాకు మళ్ళీ ప్లస్ అవన్నీ చూస్తుంటే మన రోబో మూవీ చూసాం కదా, అలా అనిపిస్తుంది అన్నట్టు. అంటే ఆ వేరియేషన్ లో ఉంటుంది అనుకుంటున్నా. మరి రోబో 1 రోబో 2? ఇదే మరి రోబో 3 అవుతుంది. ఇది రోబో 3 అవుతుంది అంటారా? అవును, డెఫినెట్. చాలా మంచిగా అనిపించింది. మా అన్న తగ్గేదేలే. ఇప్పుడు ఇంకో మూవీ వస్తుంది కదా, అసలు తగ్గడు. అసలు దగ్గర. అవును. మరి అల్లు అర్జున్ గారు అంటే నేషనల్ ఇంటర్నేషనల్ ఇంకా తగ్గను కూడా. సో మరి హాలీవుడ్ వాళ్ళతో వర్క్ చేస్తున్నారు కదా, అల్లు అర్జున్ గారు ఏమన్నా సూపర్ హీరో క్యారెక్టర్ చేయబోతున్నారంట? చాలా సూపర్ హీరో క్యారెక్టర్ చేస్తాడు కూడా. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాగా ఏమన్నా సూపర్ హీరో క్యారెక్టర్ వీడియో వచ్చింది కదా బ్రో, అందరు చూస్తే తెలుస్తుంది. సో మీరు అల్లు అర్జున్ ఫ్యానా? తగ్గేదేలే. మరి అల్లు అర్జున్ గారికి ఏం చెప్తారు? అల్లు అర్జున్ అంటే మా అన్న, మా దేవుడు అంతే. ఎంతమంది కుక్కలు బయట 100 ఉంటాయి, అవన్నీ పట్టించుకుంటామా? ఎవరిగా గొప్ప, మా హీరో మాకు గొప్ప.